ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఆగస్టు 6వ తారీఖు బుధవారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత జరగబోయేది ఇదే. జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అయితే వృషభ రాశి వారి యొక్క జాతకానికి సంబంధించిన అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి? మధ్యాహ్నం 3 గంటల తర్వాత నంబర్ 1 వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, సంతానం, పెళ్లి సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఏం జరుగుతుంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు ఆ విషయాన్ని వదిలిపెట్టకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. పట్టుదల అధికంగా ఉంటుంది. అలాగే ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా చివరికి అయినా సాధించే తీరుతారు. అపజయాలను చూసి కురింగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అనేక విజయాలు వీరు సాధించగలుగుతారు. అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క లైఫ్లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ ఆలోచించి చాకచక్యంగా నిర్ణయాలు తీసుకొని ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోగలుగుతారు. అలాగే వీరి యొక్క లైఫ్లో ఒడిదుడుపులు కూడా ఎక్కువగానే ఉంటాయనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఈ వృషభ రాశి వ్యక్తులకు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఆగస్టు 6వ తారీఖు బుధవారం యొక్క దినఫలాలు అయితే చూస్తే మధ్యాహ్నం 3 గంటల తర్వాత నూతన వ్యక్తి పరిచయం అనేది మీకు కనిపిస్తుంది. ఆ వ్యక్తి ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క లైఫ్లోకి ఎంటర్ అవుతారు. ఆ వ్యక్తి మూలంగా మీకు ఒక పెద్ద సమస్య రాబోతుందని చెప్పుకోవాలి. అంటే ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీరు చెయ్యని తప్పు మీపై మోపబడితే అవకాశాలు కూడా ఆ వ్యక్తి వల్ల ఈరోజు దినఫలాలు మీకు కనిపిస్తున్నాయి. అంటే వారు మీకు ప్రత్యేకంగా కనిపించవచ్చు లేదా పరోక్షంగా మీ యొక్క లైఫ్లోకి ఎంటర్ అయ్యి మీపై ఈ ఆరోపణ మోపబడడానికి వారు కారణం కావచ్చు. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈరోజు గుడ్ న్యూస్లో అయితే వినబడుతున్నారు. ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది. అయినప్పటికీ కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావాలి. అంటే ప్రాక్టికల్ విషయంలో కానీ పాజిటివ్నెస్ విషయంలో కానీ మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని మెలకువలు అయితే నేర్చుకుంటారు.
తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుండి మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పై అధికారుల ప్రశంసలు దక్కించుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు కూడా ఈరోజు లాభసాటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుల వృత్తులకు సంబంధించిన వారికి ఈరోజు అనుకూలంగా కనిపిస్తుంది. వ్యవసాయదారులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంది. అలాగే మీరు మీ యొక్క లైఫ్లో ఊహించని కీలకమైన మార్పును కూడా ఈరోజు దినఫలాల్లో చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం దూర ప్రయాణాలు చేస్తున్నవారు, ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కానీ ఓన్గా డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నవారు కానీ మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. నిర్మానుష ప్రదేశాల్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోవచ్చు. లేదా ఈరోజు దినఫలాల ప్రకారం ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం, నిద్ర లేనితో అలవాటుతో డ్రైవింగ్ చేయడం మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ అంశాల్లో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే నిర్మానుష ప్రదేశాల్లో ఒంటరిగా వెళుతున్నప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగితే ఆచితూచి వివరించండి. లేకపోతే నష్టపోయే ప్రమాదం కూడా మీకు లేకపోలేదు. అయితే ఆగస్టు 6వ తారీఖు బుధవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఆదాయ మార్గాన్ని సంప్రదించేటువంటి గుడ్ న్యూస్ని కూడా వినబోతున్నారని చెప్పుకోవాలి. వృషభ రాశి వారు ఖచ్చితంగా శివారాధన చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గోమాతని సేవించండి. సకల శుభాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. చూసారు కదా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.